హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు డిఎస్సి బుక్ ఛానల్. నా ఛానల్ ఇంకెవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుంటే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ బెల్ ఐకన్ ప్రెస్ చేయండి. ఈ వీడియో వచ్చేసి మనకి 9th క్లాస్లోని భూమి మనం అంటే అవర్ ఎర్త్ అనే లెసన్ నుంచి తీసుకున్నది. అయితే ఈ లెసన్ తీసుకోవడానికి కారణం డిఎస్సిలో క్వశ్చన్స్ అడగడం జరిగింది ఈ లెసన్ నుంచి. దాని తర్వాత ఇంకా ఇందులో చాలా ఇంపార్టెంట్ బిట్స్ కూడా ఉన్నాయి. ఈ టాపిక్లో చూడొచ్చు. నేను ఆ ఇంపార్టెంట్ బిట్స్ని పిక్చర్స్ సహాయంతో వివరించడం జరిగింది. అందువల్ల మీకు చాలా బాగా అర్థమవుతుంది. అండ్ ఇందులో ప్రీవియస్ పేపర్స్ కూడా క్వశ్చన్స్ కూడా ఇంక్లూడ్ చేశాను. అందువల్ల ఇంక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్దాం. అండ్ ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూడండి, మీకు చాలా బాగా అర్థమవుతుంది. ఇంకా మీరు టెక్స్ట్ బుక్ చదవాల్సిన అవసరం ఉండదు, ఎందుకంటే టెక్స్ట్ బుక్లో ఉన్న ప్రతిదీ చాలా ఇంపార్టెంట్ అయింది. ప్రీవియస్ ఇయర్స్ బేస్ చేసుకొని, కాన్సెప్ట్ బేస్ చేసుకొని నేను ఇందులో పిక్చర్ సహాయంతో వివరించడం జరగడం వల్ల మీకు చాలా బాగా అర్థమవుతుంది. ఇది అకాడమిక్స్ బుక్స్ నుంచి తీసుకున్నదే, ఏ మెటీరియల్ నుంచి తీసుకోవడం జరగలేదు. అందువల్ల మీరు నిరభ్యంతరంగా దీన్ని ఫాలో అవ్వచ్చు. ఇంకా లెసన్లోకి వెళ్తే ఫస్ట్ బిట్ ఏంటంటే, మానవ చరిత్ర అంతా పసుపు పచ్చ వృత్తం. అంటే ఇక్కడ మీరు పిక్చర్లో చూడొచ్చు పసుపచ్చ వృత్తం. ఇందులో చిన్న చుక్కలో జరిగిందని మనకి ఇందులో బాగా పరిశీలిస్తే ఈ పసుపు పచ్చ చుక్కలో మనకి రెడ్ డాట్ అనేది కనిపిస్తూ ఉంటుంది, చిన్న చుక్క చూడండి. అయితే దీన్ని ప్రతిపాదించింది ఎవరండి? ఈ శాస్త్రవేత్త కార్ల్ సగాన్ అనే శాస్త్రవేత్త పేర్కొనడం జరిగింది. ఎవరండి? కార్ల్ సగాన్. అయితే ఈ చుక్కనే భూమి అని, ఈ చుక్కనే అంటే మనకి ఈ ఎల్లో కలర్ వృత్తంలోని ఉన్నటువంటి చుక్కనే భూమి అని, పాలిపోయిన నీలం చుక్క అని, పాలిపోయిన నీలం చుక్క అంటే పేల్ బ్లూ డాట్, పేల్ బ్లూ డాట్ అనడం జరుగుతుంది. అయితే ఇక నెక్స్ట్ బిట్కి వెళ్తే, భూమి కక్ష దాదాపు ఏ ఆకారంలో ఉంది? మీరు ఈ పిక్చర్లో చూడొచ్చు. భూమి కక్ష దాదాపు వృత్తాకారంలో ఉంటుంది, వృత్తాకారంలో ఉండడం జరుగుతుంది. భూమి కక్ష దాదాపు వృత్తాకారంలో ఉండడం జరుగుతుంది, ఈ పిక్చర్లో మీరు చూడొచ్చు. ఇక మూడవది, భూమికి సూర్యుడికి మధ్య అత్యధిక దూరం ఎంత ఉంటుందంటే 152 మిలియన్ కిలోమీటర్స్. ఎంతండి? భూమికి సూర్యుడికి మధ్య దూరం 152 మిలియన్ కిలోమీటర్స్ ఉంది. అయితే భూమికి సూర్యుడికి మధ్య అత్యల్ప దూరం, అతి తక్కువ దూరం 147 మిలియన్ కిలోమీటర్స్. ఈ అత్యధిక దూరం ఎలా అవుతుంది? ఒకటే దూరం ఉంటుంది కదా, అంటే ఆ పరిభ్రమించేటప్పుడు మన భూమి ఈ సూర్యుని చుట్టూ పరిభ్రమించేటప్పుడు అది వృత్తాకార కక్షలో తిరగడం వల్ల మనకి కొన్ని ప్లేసుల్లో అత్యధిక దూరంగానికి, కొన్ని ప్లేసుల్లో అత్యల్ప దూరానికి రావడం జరుగుతుంది. అదే మన వేసవి కాలంలో అత్యల్ప దూరానికి మన భూమి అంటే సూర్యుడికి కొంచెం దగ్గరగా, శీతాకాలంలో సూర్యుడికి కొంచెం దూరంగా వెళ్ళడం వల్ల మనకి ఆ కాలాలు ఏర్పడడం జరుగుతుంది. తర్వాత దూరం కూడా పెరగడం జరుగుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, సూర్యుని చుట్టూ భూమి గంటకు ఎన్ని కిలోమీటర్ల వేగంతో తిరుగుతుంది అని అడిగాడు. ఏమడిగాడండి? సూర్యుడి చుట్టూ భూమి గంటకు ఎన్ని కిలోమీటర్ల వేగంతో తిరుగుతుంది అని అడిగాడు. ఎన్ని కిలోమీటర్ల వేగంతో అంటే 107,200 కిలోమీటర్లు వేగంతో తిరగడం జరుగుతుంది. అయితే ఈ వేగంతో ఒక పరిభ్రమణం పూర్తి చేయడానికి 365 రోజుల 1/4 డేస్ అంటే 1/4 వంతు రోజులు పట్టడం జరుగుతుంది.
ఈ 4వ వంతు కాలమే మనకి తర్వాత లీప్ ఇయర్గా 4 సంవత్సరాలు ఒకసారి లీప్ ఇయర్గా ఏర్పడడం జరుగుతుంది. ఒక రోజుగా ఏర్పడడం జరుగుతుంది 1/4. అయితే దీన్ని మనం సంవత్సరం అంటారు. అంటే మనకు క్వశ్చన్ ఇలా కూడా అడగవచ్చు. ఒక సంవత్సరం అంటే ఇన్ని రోజులు 365 లేదా 365/1/4 365.00 సంథింగ్ అలా అడగడం జరుగుతుంది. మనకి కరెక్ట్ ఆన్సర్ ఏంటంటే 365 1/4 డేస్. అంటే 1/4 డేస్ అంటే మనకి ఈ 1/4 డేసే ప్రతి సంవత్సరం 1/4 కలిసి ఒక డేగా ఏర్పడి 4 సంవత్సరాలు ఒకసారి లీప్ ఇయర్ రావడం జరుగుతుంది. నెక్స్ట్ ఇంగ్లీష్ పదమైన ఎర్త్తో మీనింగ్ అంటే దీని మీనింగ్ ఏంటి, మనకి ఈ క్వశ్చన్ కూడా అడగచ్చు. ఎర్త్తో మీనింగ్ అని అడిగి కిందన ఆప్షన్ చెప్పవచ్చు. దాని అర్థం ఏంటంటే నేల, మట్టి, పొడి నేల అని ఈ ఇంగ్లీష్ పదమైన ఎర్త్కి అర్థం అన్నమాట. నేల, మట్టి, పొడి నేల అనేది దీని అర్థం. నెక్స్ట్ భూమిని ప్రధానంగా ఎన్ని పొరలుగా విభజించవచ్చు అని అడగడం జరిగింది. అయితే మనకి భూమిని ప్రధానంగా 3 పొరలుగా, ఎన్ని పొరలండి 3 పొరలుగా విభజించవచ్చు. అందులో మొదటిది భూపటలం. ఈ పిక్చర్లో మీరు చూడొచ్చు, ఇది మొదటిది భూపటలం. దాన్నే ఇంగ్లీష్లో క్రస్ట్ అంటారు. ఇక రెండవది భూప్రావారం. ఇది మీరు రెండవది చూడొచ్చు, భూప్రావారం. దీన్ని ఇంగ్లీష్లో మ్యాంటిల్ అంటారు. తర్వాత మూడవది కోరు. దీన్నే తెలుగులో భూకేంద్ర మండలం అంటారు. ఇక మూడవది భూ కేంద్ర మండలం. దీన్ని మీరు ఈ పాఠంలో చూడొచ్చు, భూకేంద్ర మండలం. దీన్ని ఇంగ్లీష్లో కోర్ అంటారు. మీరు ఈ పాఠంలో చూడొచ్చు. ఇది భూపటలం, భూప్రావారం, భూకేంద్ర మండలం అంటే క్రస్ట్, మాంటిల్, కోర్. మళ్ళీ ఈ కోర్లో కూడా ఇన్నర్ కోరు, అవుటర్ కోర్ కూడా ఉంది. అంటే లోపల కేంద్ర భాగం, బయట కేంద్ర భాగంగా మళ్ళీ విభజించడం జరిగింది ఈ కోర్లో. అయితే మనకి భూమిని ప్రధానంగా ఎన్ని పొరలుగా విభజించారంటే మూడు పొరలుగా విభజించడం జరిగింది. మొదటిది భూపటలం, రెండవది భూప్రావారం, మూడవది భూకేంద్ర మండలం. అయితే మనం నివసించే పొర ఎక్కడంటే ఈ పటంలో చూడొచ్చు. మనం నివసించే పొర భూపటలం. అంటే ఈ భూపటలం మీదే, అంటే అన్నిటికంటే పైన మనం ఈ పిక్చర్లో చూడొచ్చు. మనం ఉండేది ఇక్కడ అనమాట. ఇది భూపటలం. అంటే మనం ఉండే పొర భూపటలం. అంటే క్రస్ట్లో ఉంటున్నాం మనం. క్రస్ట్ మీద ఉండడం జరుగుతుంది. అన్నిటికంటే పైది మనం నివసించే పొర. తర్వాత భూపటలం అనే పొర ఎన్ని కిలోమీటర్లు, అంటే భూపటలం ఎన్ని కిలోమీటర్లు విస్తరించింది అంటే 30 to 100 కిలోమీటర్లు. అంటే ఇక్కడి నుంచి 100 కిలోమీటర్స్ అనమాట. 30 to 100 కిలోమీటర్స్ ఉంది. ప్రధానంగా ఇక్కడ ఏముంటాయంటే ప్రధానంగా రాళ్ళు ఉండడం జరుగుతుంది. ఇక్కడ ఏముంటాయండి ప్రధానంగా రాళ్ళు. అంటే మనం నివసించే పొరలో మనం రాళ్ళు చూస్తుంటాం. అక్కడ ఏముంటాయి భూపటలంలో రాళ్ళు ఉండడం జరుగుతుంది. మనం నివసించేది అక్కడే కాబట్టి మనం రాళ్ళని ఈజీగా గుర్తుపట్టగలం. ఎందుకంటే మనం నివసించే పొరలోనే రాళ్ళు ఉన్నాయి కాబట్టి. అయితే ఈ పొర ఎన్ని కిలోమీటర్లు ఉందంటే 30 to 100 కిలోమీటర్స్. 30 to 100 కిలోమీటర్స్ ఉండడం జరిగింది. ఏ పొర? భూపటలం. అంటే అన్నిటికంటే పై పొర, అంటే మనం నివసించే పొర. తర్వాత ఏ భూమి పొరలో 100 కిలోమీటర్స్ నుంచి 2900 కిలోమీటర్ల వరకు ఉండు. అంటే ఇక్కడి నుంచి ఇది ఫస్ట్ది భూపటలం 30 to 100 కిలోమీటర్స్. తర్వాత నెక్స్ట్ది రెండవది భూప్రావారం. మనం ఈ పిక్చర్లో చూడవచ్చు, ఈ రెడ్గా ఉన్నది. ఇది 100 నుంచి 2900 వరకు ఉంటుంది.
ఇక మూడవది మనకి 2900 నుంచి 5100 వరకు. మూడోది 2900 నుంచి అంటే మనం చెప్పుకునేది ఏంటంటే భూకేంద్ర మండలం గురించి. మూడవది 2900 నుంచి అంటే ఎక్కడైతే ఈ భూ ప్రావారం స్టాప్ అవుతుందో అక్కడి నుంచి భూకేంద్ర మండలం స్టార్ట్ అవ్వడం జరుగుతుంది. అంటే ఇది మీరు చూసుకోవచ్చు కోరు అక్కడి నుంచి 5100 కిలోమీటర్స్ వరకు ఉంటుంది. మళ్ళీ మనం కోర్ గురించి ఏం చెప్పుకున్నాం, కోరు మళ్ళీ రెండుగా డివైడ్ అయింది. అది ఇన్నర్ కోరు, అవుటర్ కోరు. అయితే అవుటర్ కోర్లో చూస్తే మనకి 2900 నుంచి 5100 ఇదే అవుటర్ కోరు. ఇన్నర్ కోరు మళ్ళీ ఈ 5100 నుంచి స్టార్ట్ అయ్యి 6376 కిలోమీటర్స్ మనకి ఉండడం జరుగుతుంది ఇన్నర్ కోరు. అయితే ఏ పొరలో ప్రధానంగా మనకి సిలికేట్లు అనే రసాయనాలు కనపడతాయంటే, సిలికేట్లు అనేవి రెండో పొర అయినటువంటి భూ ప్రావారంలో మనకి కనపడడం జరుగుతుంది. మ్యాంటిల్లో కనపడడం జరుగుతుంది. అంటే ఈ రెడ్గా ఉంది కదండి, ఇందులో మనకి సిలికేట్లు కనపడడం జరుగుతుంది. సిలికేట్లు అనే రసాయనాలు రెండవ పొర అయినటువంటి భూ ప్రావారంలో మనం కనపడడం జరుగుతుంది. దీన్నే మ్యాంటిల్ అంటారు. ఇప్పుడే చెప్పుకున్నాం మనం 2900 నుంచి 6376 వరకు ఉండే పొరని ఏమన్నామంటే భూకేంద్ర మండలం అన్నాం. ఈ భూకేంద్ర మండలంలోనే మళ్ళీ 2900 నుంచి 5100 వరకు ఉండేది అవుటర్ కోర్ అని, మళ్ళీ 5100 నుంచి 6376 వరకు ఉండేదాన్ని ఇన్నర్ కోర్ అని అంటాం. మనం ఈ పటంలో చూడొచ్చు. ఇది అవుటర్ కోరు, లోపల ఉన్నది ఇన్నర్ కోరు. ఇక ఏ పొరలో ప్రధానంగా ఇనుము, నికెల్ వంటి భార ఘన పదార్థాలు ఉన్నాయంటే మనకి ఏమి చెప్పుకోవచ్చు అంటే అది భూకేంద్ర మండలం. మనకి ఈ ఘన పదార్థాలు ఇందులో ఉన్నాయంటే భూకేంద్ర మండలం అంటే మూడవది అయినటువంటి భూకేంద్ర మండలం కోరు. భూకేంద్ర మండలంలో మనకి ఉన్నటువంటి ప్రధానంగా ఘన పదార్థాలు ఇనుము, నికెల్ అనేటువంటి భార ఘన పదార్థాలు ఉండడం జరిగింది. ఇది మూడవ పొర భూకేంద్ర మండలం. దీన్నే మనకు కోర్ అనడం జరుగుతుంది ఇంగ్లీష్లో. దీంట్లో ఈ భార ఘన పదార్థాలు ఉండడం జరుగుతుంది. నెక్స్ట్ చూస్తే భూమి ఘనపరిమాణంలో భూపటం శాతం అంటే మనం ఫస్ట్ పొర ఎంత శాతం ఉంది అని అడుగుతుంది. భూమి మొత్తంలో మనం ఫస్ట్ ఉన్నటువంటి పొర, ఇందులో ఈ క్రస్ట్ అనేది ఎంత శాతం ఉంది అని అడుగుతుంది. అంటే మొట్టమొదటిది పొర ఎంత శాతం ఉందంటే 1% అన్నమాట. మనకి 1% ఉండడం జరుగుతుంది. 1% అనేది ఉండడం జరుగుతుంది. అయితే నెక్స్ట్ భూ ప్రావారం అంటే రెండవ పొర ఎంత శాతం ఉంది అంటే 16% ఉంది. అంటే ఈ రెండవ పొర మనకి 16% ఉంది. అది మ్యాంటిల్ అన్నమాట, రెండవ పొర. నెక్స్ట్ భూకేంద్ర మండలం మూడవ పొర కోరు ఎంత పర్సెంట్ ఉందంటే 83% ఉంది. అంటే మనకి క్వశ్చన్ ఎలా అడగవచ్చు, భూమి ఘనపరిమాణంలో అత్యధిక శాతం విస్తరించిన పొర అంటే భూకేంద్ర మండలం కోరుగా ఉండడం జరిగింది. ఇది 2900 కిలోమీటర్స్ నుంచి 6376 కిలోమీటర్ల వరకు విస్తరించి ఉండడం జరిగింది. ఇదే అత్యధిక శాతం, మూడవ పొర అత్యధిక శాతం ఉండడం జరిగింది. అదే మనకి కోరు. నెక్స్ట్ క్వశ్చన్, ఈ క్వశ్చన్ మనకి చాలాసార్లు అడగడం జరిగింది, ఇంపార్టెంట్, బాగా గుర్తుపెట్టుకోండి. దీన్ని క్వశ్చన్ ఏంటంటే ఏ భూశాస్త్రవేత్త ఖండచలన సిద్ధాంతం అంటే ఖండాల కదలిక అన్నమాట, కాంటినెంటల్ డ్రిఫ్ట్ అంటే చాలా పూర్వకాలంలో మీసోజాయిక్ ఈ యుగంలో అప్పుడు అలాంటి టైంలో మనకి ఖండాలు అంటే ఎన్నో వేల సంవత్సరాల క్రితం ఖండాల కదలిక జరగడం జరిగింది. అప్పటి వరకు ఖండాలు అన్నీ ఒక దగ్గరే ఉండడం జరిగింది. తర్వాత ఈ ఖండ చలనాలు జరగడం జరిగి ఈ ఖండాలు విస్తరించడం జరిగింది. మనం ఈ పటంలో చూసుకోవచ్చు.
ఈ కలర్లో ఈ ఆరెంజ్ కలర్లో ఉన్న ఈ ఖండాలు, ఈ బ్లూ కలర్లో ఉన్న ఈ వాటరు, అంటే ఈ నీటిలోనే ఈ ఖండాలు అనేటువంటివి జరగడం జరిగింది. దీన్నే కాంటినెంటల్ డ్రిఫ్ట్ అంటారు. ఈ సిద్ధాంతాన్ని ప్రతిపాదించింది ఎవరంటే ఈ శాస్త్రవేత్త ఆల్ఫ్రెడ్ వెజ్నర్. ఆల్ఫ్రెడ్ ఆల్ఫ్రెడ్ వెజ్నర్ ఈ భూశాస్త్రవేత్త ఖండచలన సిద్ధాంతాన్ని ప్రతిపాదించడం జరిగింది. దాన్నే ఇంగ్లీష్లో కాంటినెంటల్ డ్రిఫ్ట్ అంటారు. కాంటినెంటల్ డ్రిఫ్ట్ అంటారు. ఈ క్వశ్చన్ బాగా గుర్తుపెట్టుకోండి. ఆల్ఫ్రెడ్ వెజ్నర్ కాంటినెంటల్ డ్రిఫ్ట్. నెక్స్ట్ క్వశ్చన్, పాంజియా అంటే ఏమిటి? ఇది కూడా క్వశ్చన్ అడగడానికి ఆస్కారం ఉంది. పాంజియా అంటే ఇది గ్రీకు పదం. పాంజియా అంటే గ్రీకు పదం, అంటే మొత్తం భూమి అని అర్థం. దీని అర్థం ఏంటండి? మొత్తం భూమి అని అర్థం. అంటే భూమి ఉన్న ఈ పిక్చర్లో మీరు చూడొచ్చు, ఇక్కడ భూమి ఉన్న ప్రాంతం, ఈ భూమి ఉన్న ప్రాంతాన్ని, ఇది ఆరెంజ్ కలర్లో ఉన్నదంతా భూమి ఉన్న ప్రాంతం, ఈ బ్లూ కలర్లో ఈ నీలం కలర్లో ఉన్నదంతా మనకి వాటర్ అన్నమాట. అంటే ఇదే పాంజియా. మనం చూడొచ్చు, పిక్చర్లో చూడొచ్చు, ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది. పాంజియా అంటే మొత్తం భూమి, ఎంత భూమి ఉందో ఆ భూమి మొత్తాన్ని పాంజియా అంటారు. ఈ నీలం కలర్లో ఉన్నదాన్ని పాంతాలస్సా అంటారు. చూడండి, 220 మిలియన్ ఇయర్స్ ఎగో 220 మిలియన్ ఇయర్స్ ఎగో ఈ ఈ ఖండాలనేటువంటి ఇలా ఉండడం జరిగింది. తర్వాత ఖండచలనం జరగడం జరిగింది. ఇప్పుడు ఉన్నటువంటి ఖండాలు అనేటువంటివి ఏర్పడడం జరిగింది. ఈ పాంతాలస్స అంటే ఏంటంటే ఇవి వాటర్ అన్నమాట. ఓషన్ అంటే ఈ భూమి కాకుండా, అంటే ఈ పాంజియా కాకుండా మిగిలినటువంటి ఈ నీలి రంగులో ఉన్నటువంటి ఈ భాగం ఇది ఓషన్స్ అన్నమాట. వాటిని పాంతాలస్స అంటారు. గుర్తుపెట్టుకోండి, ఇది మన టెక్స్ట్ బుక్స్లో దీన్ని మెన్షన్ చేయడం జరిగింది. కానీ చూడండి, మీరు పిక్చర్లో చూడొచ్చు, పిక్చర్లో మెన్షన్ చేయడం జరిగింది కానీ ఈ పాంతాలస్స గురించి ఇవ్వలేదు. ఒకవేళ మనకి ఇలాంటి క్వశ్చన్ చాలా ఇవ్వడం జరిగింది. టాపిక్ పేరు మెన్షన్ చేసి దానికి సంబంధించిన మ్యాటర్ ఇవ్వలేదు. అయితే ఇది ఇక్కడి నుంచి క్వశ్చన్ రావడానికి ఆస్కారం ఉంది. ఇంగ్లీష్లో నేను చాలా క్వశ్చన్ పేపర్లు చూడడం జరిగింది. ఇంగ్లీష్లో సర్టెన్ కాన్సెప్ట్, దాని టైటిల్స్ ఇవ్వడం జరిగింది. ఆ కాన్సెప్ట్ అసలు ఎక్స్ప్లెయిన్ చేయలేదు. కానీ మన క్వశ్చన్ పేపర్లో చూస్తే క్వశ్చన్స్ ఉండడం జరిగింది. అందువల్ల ఈ పాంతాలస్స అనేది గుర్తుపెట్టుకోండి, ఓషన్ అంటే మహాసముద్రం అన్నమాట. అంటే ఈ పాంజియా చుట్టూ ఉన్నటువంటి ప్రదేశాన్ని పాంతాలస్స అంటారు. ఇదైతే టెక్స్ట్ బుక్లో పిక్చర్ రూపంలో ఇవ్వడం జరిగింది కానీ మ్యాటర్ అవ్వలేదు. అది గుర్తుపెట్టండి. పాంజియా గురించి ఇచ్చాడు. ఓకే, నెక్స్ట్, ప్రస్తుతం లారెన్షియా ఏ ప్రాంతాలు మొత్తం, అంటే ఏ ఖండాలు మొత్తం, అందులో ఉన్నటువంటి ప్రాంతాలు ఏంటంటే ఉత్తర అమెరికా, నెక్స్ట్ సెకండ్ వన్ గ్రీన్లాండ్. గుర్తుపెట్టుకోండి, ఇక్కడ కూడా క్వశ్చన్ అడిగే ఆస్కారం ఉంది. గ్రీన్లాండ్, యురేషియా, మూడవది యురేషియా. లారెన్షియా అంటే ఏంటంటే ఈ మూడు ప్రాంతాలు మనకి కనిపిస్తాయి, ఈ ఖండాలు. ఉత్తర అమెరికా, గ్రీన్లాండ్, యురేషియా. అంటే లారెన్షియా అంటే ఎల్ నాగు అని గుర్తుపెట్టుకోండి. ఎల్ నాగు అంటే ఎల్ అంటే లారెన్షియా, ఎన్ అంటే మనకి నార్త్ అమెరికా, ఎన్ఏ నార్త్ అమెరికా, జి అంటే గ్రీన్లాండ్, యు అంటే యురేషియా. ఎల్ నాగు ఎల్ అంటే లారెన్షియా, ఎన్ఏ అంటే నార్త్ అమెరికా, జి అంటే గ్రీన్లాండ్, యు అంటే యురేషియా. అయితే ప్రస్తుతం గోండ్వానా ఏ ప్రాంతాలు మొత్తం అంటే మనకి దక్షిణ అమెరికా, తర్వాత ఆఫ్రికా, తర్వాత మడగాస్కర్, తర్వాత భారత్, మన ఇండియా కూడా ఉంది. తర్వాత మన ఇండియా ఇందులో ఉందంటే ఏ ప్రాంతంలో, అంటే ఏ ఖండాల్లో ఉందంటే గోండవానాలో చెప్పుకోవచ్చు. గుర్తుపెట్టుకోండి, గోండవానాకు సంబంధించింది మన భారత్.
గోండవానాను. అయితే తర్వాత మనకి అరేబియా, మలేషియా, తూర్పు ఇండిస్, ఆస్ట్రేలియా, అంటార్కిటా. మళ్ళీ ఇంకోసారి చెప్తున్నాను, దక్షిణ అమెరికా, ఆఫ్రికా, మడగాస్కర్, భారత్, అరేబియా, మలేషియా, తూర్పు ఇండిస్, ఆస్ట్రేలియా, అంటార్కిటికా. ఇవన్నీ మనకి ఈ ప్రస్తుతం గోండవానా ఉన్నటువంటి ప్రాంతాలు మొత్తం. అయితే దీనికి కోడ్ ఏంటంటే GAS, గ్యాస్ MBA. అంటే మనకి ఈ గోండవానా, G అంటే గోండవానా, A అంటే అమెరికా, తర్వాత ఆఫ్రికా. అలాగా మీరు నేను చెప్పినటువంటి ఈ లెటర్లో ఇంక్లూడ్ చేసుకోండి. GAS MBA, తర్వాత MEAA అంటే నేను చెప్పినటువంటి ప్రాంతాలు ఈ లెటర్లో ఇంక్లూడ్ చేసుకోండి. గ్యాస్ MBAA MEAA, గ్యాస్ MBAA MEAA. చూడండి, ఇది ఇక్కడ MBAA, ఇక్కడ MEAA. గ్యాస్ MBA MEAA. ఇది కోడ్ కింద గుర్తుపెట్టుకున్నప్పుడు మనకి బాగా గుర్తుంటుంది. నెక్స్ట్, గ్లోబ్ మీద అక్షాంశాలు రేఖాంశాలతో ఏర్పడే గల్లని ఏమంటారు అంటే, గ్లోబ్ మీద అక్షాంశాలు ఇలాంటి గీతలని, అక్షాంశాలు రేఖాంశాలని ఉన్నటువంటి వాటిని ఏమంటారంటే గల్లని గ్రిడ్ అంటారు. గల్లని ఏమంటారండి? గ్రిడ్ అంటారు. గ్లోబ్ మీద అక్షాంశాలు రేఖాంశాలతో ఏర్పడేటువంటి గల్లను గ్రిడ్ అంటారు. ఈ పటంలో మీరు చూడవచ్చు, గ్రిడ్స్ కనపడుతున్నాయి మనకి. అక్షాంశాలు రేఖాంశాలతో మనకి ఏర్పడినటువంటి గ్రిడ్స్. అయితే గ్రిడ్ల సహాయంతో వేటిని గుర్తించగలం అంటే పటాల మీద ప్రదేశాలను గుర్తించగలం. ఏంటండి? పటాల మీద ప్రదేశాలను గుర్తించగలం. తర్వాత ఎంత చలిగా ఉంది అని గుర్తించగలం, ఎంత వేడిగా ఉంది అని గుర్తించగలం, అక్కడ చేరుకునే దిశను గుర్తించగలం, అక్కడ ఎంత సమయం అయ్యింది అని తెలుసుకోగలం. గ్రిడ్ల సహాయంతో ఆ ప్రదేశాలు, పటం మీద ప్రదేశాలను గుర్తించగలం, ఎంత చలిగా ఉంది, ఎంత వేడిగా ఉంది గుర్తించగలం, అక్కడ చేరుకునే దిశను గుర్తించగలం, అక్కడ సమయం ఎంత అయిందని మనం గుర్తించగలం. నెక్స్ట్, లారెన్షియా, గోండవానా ఖండాలు ఏ సముద్రం నుంచి వేరుపడుతున్నాయి ఏంటండి? ఈ పటంలో చూడొచ్చు, ఇది లారెన్షియా, ఇది గోండవానా. ఇది లారెన్షియా, ఇటువైపుది గోండవానా. ఈ రెండు ఏ సముద్రం చేత వేరు చేయబడుతున్నాయంటే మీరు పిక్చర్లో చూడొచ్చు. పిక్చర్లో మనకి ఒక సముద్రం ఉంది. ఆ సముద్రాన్ని చూస్తే మనకి టైతిస్, చూడండి, టైతిస్, ఈ రెడ్ కలర్లో ఉన్నటువంటి మార్కు మనకి సముద్రం అనమాట. అంటే ఈ లారెన్షియాని, గోండవానా అనేటి వేరు చేస్తున్నటువంటి సముద్రం టైతిస్. చూడండి, ఈ రెడ్ కలర్ అనేది టైతిస్ అనే సముద్రం. అది లోతు తక్కువ అండ్ పొడవైనటువంటి సముద్రం. ఈ క్వశ్చన్ చాలా చాలా ఇంపార్టెంట్. లారెన్షియా, గోండవానా ఖండాలు ఏ సముద్రం చేత విభజించిందంటే టైతిస్. మీ పటంలో చూడొచ్చు, టైతిస్. ఇది మనకి ప్రీవియస్ ఇయర్ ఇచ్చిన క్వశ్చన్. ఖండ చలన సిద్ధాంతాన్ని ప్రతిపాదించింది ఎవరండి? ఆల్ఫ్రెడ్ విజ్నర్ ఖండ చలన సిద్ధాంతాన్ని ప్రతిపాదించడం జరిగింది. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫ్రెండ్స్. చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, ఎంతో కష్టపడి వీడియోలు చేస్తున్నాం, అందువల్ల ఈ వీడియో ఎవరికొకరికి ఉపయోగపడుతుందని కోరుకుంటున్నాం. దయచేసి ఈ వీడియోని చూసి వదిలేకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. ఒకవేళ మీరు ఈ ఫీల్డ్లో లేకపోతే ఈ ఫీల్డ్లో ఉన్నవారికి షేర్ చేయండి. అందువల్ల వారికి చాలా ఉపయోగం పడతాయి. అందువల్ల వాళ్ళ డిఎస్సి కానీ మిగతా కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కానీ ప్రిపేర్ అవుతున్నప్పుడు ఈ వీడియోస్ అనేటువంటివి వాళ్ళకి చాలా యూస్ఫుల్ అవుతాయి. తర్వాత మీరు ట్రావెలింగ్ చేసేటప్పుడు కూడా ఈ వీడియోస్ని చూడొచ్చు. ఎందుకంటే మనం ఒక్కొక్కసారి ట్రావెలింగ్ చేసే అవసరం ఉంటుంది కాబట్టి మనం చక్కగా ఇయర్ ఫోన్స్ పెట్టుకొని ఆ ట్రావెలింగ్ చేసేటప్పుడు బస్సులోను, ట్రైన్లోను ఎక్కడో కాడి వింటున్నప్పుడు మనకి రివైజ్ చేసుకున్నట్టు ఉంటుంది. మంచి ఇంపార్టెంట్ బిట్స్ ఉన్నట్టు తెలుస్తుంది. తర్వాత నేను ప్రీవియస్ ఇయర్ బిట్స్ ఇంక్లూడ్ చేస్తున్నాను కాబట్టి క్వశ్చన్ ఎలా వస్తుందో తెలుస్తుంది. చాలా ఉపయోగపడతాయి కాబట్టి మీరు దయచేసి షేర్ చేయండి.
మీకే అవసరమైతే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.